హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మార్నింగ్ లేవగానే చాలా బాగా అనిపించింది. ఇది సీనరీ లాగా నాకు ఇది షూట్ చేయాలనిపించింది మార్నింగే. సో ఇది మా అమ్మ వచ్చినప్పటి వీడియో అనమాట. చాలా చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నా. ఏంటంటే నా వీడియోస్ నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ లేరు కాబట్టి వీడియోస్ చూస్తారో లేదో నేను ఇంత ఎఫర్ట్ పెట్టినా అని చెప్పి నాకు కొంచెం ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. బట్ పర్లేదు, నేను వీడియోస్ పెట్టాలి ఇంకా అని అనుకుంటున్నాను. పెట్టగా సబ్స్క్రైబర్స్ వాళ్ళే వస్తారనుకోండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నాకు తెలుసు. సో ఇంకా మార్నింగ్ నేను మిల్లెట్స్ నానపెట్టుకున్నాను. లంచ్లోకి మిల్లెట్స్ తిందామని చెప్పి అనుకున్నా ఆ రోజు. అండ్ మార్నింగ్ వాక్కి వెళ్ళాము. ఈ మధ్య కొంచెం మార్నింగ్ వాక్ స్టార్ట్ చేసా. నేను ప్రీవియస్గా 1 year బ్యాక్ వరకు కూడా డైలీ వాకింగ్కి వెళ్ళేదాన్ని. బట్ ఒక 1 year నుంచి అసలు వాకింగే ఆపేశాను. దానివల్ల బాడీలో చాలా చేంజెస్ వచ్చాయి అండ్ హెల్త్లో కూడా చాలా ఏమంటారు అన్ప్రెడిక్టబుల్ చేంజెస్ వచ్చాయన్నమాట. వెయిట్ పుట్ ఆన్ అయిపోతున్నా. సో మళ్ళీ కొంచెం ఎక్సర్సైజ్ ఏం చేయకుండా అట్లీస్ట్ వాకింగ్ చేస్తే బెటర్ అని చెప్పి వాకింగ్ చేద్దామని అనుకున్నా. సో కింద ఫస్ట్ వెయిట్ చూసుకున్నా. నేను డైలీ వెయిట్ చూసుకోవట్లేదు. ఫస్ట్ డే స్టార్ట్ చేసిన ఫస్ట్ 2-3 days వెయిట్ చూసుకున్నాను. ఆ తర్వాత కొంచెం సైక్లింగ్ చేస్తాను. నేను థ్రెడ్మిల్ చెయ్యను, నాకు ఎందుకో అది ఇష్టం ఉండదు. అందులో నుంచి కూడా హీట్ జనరేట్ అవుతుంది, అది మన బాడీలోకి వెళ్తుందంట హీట్. సో అది తెలిసినప్పటి నుంచి థ్రెడ్మిల్ అయితే చేయట్లేదు నేను. సో ఇంకా జిమ్లోకి వచ్చి సైక్లింగ్ అది చేశాను. కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేసుకున్నాను. నేను డైలీ ఎక్సర్సైజ్ మ్యాండేటరీగా చేసినా చేయకపోయినా అండ్ మీకు వాకింగ్ వీలవ్వకపోతే అట్లీస్ట్ ఒక 30 minutes చేయండి డైలీ. ఆ 30 minutes వీలవ్వకపోతే మీరు దాన్ని 3 portionsగా డివైడ్ చేసుకోండి. మార్నింగ్ ఒక 10 minutes, మధ్యాహ్నం తిన్నాక లంచ్ తర్వాత ఒక 10 minutes అండ్ నైట్ ఒక 10 minutes, ఇలా డివైడ్ చేసుకున్న చాలు. సో కొంచెం మనము డేస్ పెరుగుతున్న కొద్దీ కొంచెం టైం ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఫస్టే మనకి ఇవన్నీ అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ డేనే 30 minutes నడవాలి, 45 minutes నడవాలి అంటే అస్సలు వీలవ్వదు కదా. సో అదనమాట. ఫస్ట్ కొంచెం చిన్నగా స్టార్ట్ చేయండి. అలా రోడ్డు మీదకి వెళ్ళాము వాకింగ్కి. సో పెట్రోల్ బంక్ దగ్గర చూసారా, మళ్ళీ పెట్రోల్ కష్టాలు స్టార్ట్ అయినాయి. సో చాలా లైన్ కట్టేశారనమాట పెట్రోల్ దగ్గర. ఆల్మోస్ట్ ఒక 1/2 kilometer పైనే ఉంది లైన్. అదంతా షూట్ చేయలేదు కానీ మీకు అక్కడ పబ్లిక్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఇంకా రాగానే నేను వాకింగ్ నుంచి రాగానే సాంగ్స్ పెడతా. డైలీ కూడా పెడతాను. సో అది అలా ఆన్లో ఉంటుంది అనమాట. ఆ సాంగ్స్ అలా నడుస్తుంటాయి, నా పని నేను చేసుకుంటా. సో డైలీ సోంపు వాటరే తాగను, ఆ రోజు తాగుతున్నాను సోంపు వాటర్. కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అది స్టార్ట్ అయింది నాకు. పచ్చి సోంపు అనేది చాలా మంచిదన్నమాట మనకి బాడీకి. అందుకని చెప్పి కొంచెం పచ్చి సోంపుని ఇట్లా వాటర్లో మరిగిచ్చేసి, అవి హాఫ్ ద వాటర్ అవ్వాలి. ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే హాఫ్ ద గ్లాస్ అయ్యేదాకా బాగా మరిగించి గోరువెచ్చగా అయిన తర్వాత తాగాలి. సోంపుని కూడా తినేయచ్చు పడేయకుండా, ఎందుకంటే పచ్చి సోంపు చాలా మంచిదన్నమాట లేడీస్కి. ఎవరికైనా అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న వాళ్ళకేం కాదు, పచ్చి సోంపు అనేది మంచిదంట లేడీస్కి. ఇంకా నేనైతే బెల్లం టీకి షిఫ్ట్ అయిపోయా. ఇలాంటి బెల్లం క్యూబ్స్ మనకి షాప్స్లో ఈజీగా దొరికేస్తాయి కదా. సో అది కూడా బాగా స్వీట్గా చేసుకోను. పాలు ఎంత అంటే గ్లాస్ 3/4 గ్లాస్ పాలు పోసుకున్నా సరే ఒకటే క్యూబ్ వేసుకుంటాను. స్వీట్గా ఉండాలని చెప్పి 2 cubes వేసుకోను. యాక్చువల్గా బెల్లం కూడా మంచిది కాదు, బట్ ఏంటంటే కంపేర్ టు షుగర్ ఇది కొంచెం బెస్ట్. ఇందులో కనీసం ఐరన్ అయినా ఉంటుంది, షుగర్లో అసలు అది కూడా ఉండదు. సో ఇంకా నెక్స్ట్ మా అమ్మ టీ తాగేసింది. ఆ తర్వాత నేను కూడా బెల్లం టీ పెట్టుకొని తాగాను. సోంపు వాటర్ తాగిన ఒక 1 hourకి టీ తాగాను. ఇంకా తర్వాత గోంగూర తెచ్చి పెట్టుకున్నాం ముందు రోజు. నాకు గోంగూర అంటే చాలా చాలా ఇష్టము. గోంగూర పచ్చడి చాలా ఇష్టం, పప్పు కంటే ఎక్కువ. సో గోంగూర తీసుకొచ్చుకొని పెట్టుకున్నాము. ఇది మనము గోలించుకొని పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొన్ని డేస్ ఉంటుంది, లైక్ ఒక 4-5 days ఉంటుంది. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. తొందరగా అప్పుడే తెచ్చుకుని వెంటనే చేసుకోవాలని ఏం లేదు. సో కొంచెం అట్లా ఫ్రై చేసుకొని పెట్టుకుందాము గోలించుకొని అని చెప్పి అట్లా మా అమ్మ కడగడానికి టబ్లో వేస్తుంది. ఆకుకూరలు ఏవైనా సరే ఒక 2 సార్లు మంచిగా వాష్ చేస్తాం, 2-3 సార్లు బాగా మట్టి వెళ్తుంది అనమాట అందులో. సో ఇంకా తర్వాత అయితే రాగి జావ. మోస్ట్లీ మార్నింగ్ ఒక 1 hour గ్యాప్తో 11 వరకు సోమ్ వాటర్, టీ, రాగి జావ ఈ 3 కవర్ చేసేస్తా. టిఫిన్ ఇంకేం తినము, మోస్ట్లీ అవాయిడ్ చేసాము ఈ మధ్య టిఫిన్. సో రాగి జావ ఇంకా అందరికీ తెలిసిందే. మనకి నేనైతే ఒక గ్లాస్కి నేను చిన్న గ్లాసులో తాగుతా. సో 1 full spoon వేసుకుంటాను. సో నాకు మా హస్బెండ్కి అయినప్పుడు అనమాట 3 spoons వేసుకుంటాను. సో 2 glasesకి 3 spoons అంటే 1.5 glass అట్లా వేసుకుంటా. సో ఇంకా నాకు, మా ఆయనకి అండ్ మా అమ్మకి రాగి జావ కోసం ఇక్కడ నేను రెడీ చేస్తున్నా. ఉండలు లేకుండా ఒక దాంట్లో వేసేసి విస్కర్తో కలిపితే చాలా ఈజీగా ఉంటుంది మనకి. స్పూన్తో కన్నా ఇంకా దేంతో కన్నా కూడా విస్కర్తో అసలు ఉండలు ఏం లేకుండా చాలా ఈజీగా కలుపుకోవచ్చు.
అండ్ నేను రాగి పిండి ఇంట్లోనే చేసుకుంటున్నా. ఫస్ట్ రెడీమేడ్ తెచ్చుకున్నాను కానీ అది నాకు అంత బాగా అనిపించలేదు, టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ బాగాలేదనమాట. అందుకని చెప్పి నేను ఇంకా ఇంట్లోనే రాగుల్ని కడిగేసి ఒక కేజీ రాగుల్ని కడిగేసి ఎండకు పెట్టేసి మంచిగా అవి ఇంట్లోనే పౌడర్ చేసుకుంటున్నా. ఎక్కువ క్వాంటిటీలో ఉంటే మనం మిల్లులో పట్టించుకోవచ్చు. సో కొంచెం రాగి జావ వాటర్లో వేసేసి ఉండలు లేకుండా కలిపేసుకున్నాక మరిగే నీళ్ళల్లో వేసుకొని ఇది కొంచెం ఒక 5 minutes పాటు అట్లా ఉడుకు రానిస్తా. సో ఇంక ఇందులో మనం మజ్జిగ వేసుకోవచ్చు, పాలు వేసుకోవచ్చు, అది మన ఇష్టం, మనకి ఏది ప్రిఫరబుల్ అయితే అది వేసుకోవచ్చు. నేనైతే మజ్జిగ వేసుకుంటా కొంచెం సాల్ట్తో పాటు. సో పెరుగు తోడేయాలన్నమాట. ఆ రోజు పెరుగు లేదు, సో ఈ కొంచెం ఉన్న పెరుగుతో కొంచెం తోడుకేసేసి ఇంక ఉన్న పెరుగుతో మజ్జిగ చేసేసాను నేను. అండ్ మజ్జిగ కూడా మనం ఎంత పల్చగా తాగితే, ఎంత వాటరీగా ఉంటే మజ్జిగ అంత మంచిదంట. సో నేను ఎప్పుడూ పల్చగానే చేస్తాను మజ్జిగ. ఇందులో సాల్ట్ అయితే ఖచ్చితంగా వేస్తాను నేను. సాల్ట్ వేయకపోతే నేను అస్సలు తాగలేను. అంటే మరీ అంత హెల్త్ కాన్షియస్గా ఉండి సాల్ట్ కూడా వేయను అని అంత లేదు. సాల్ట్ లేకపోతే మాత్రం అస్సలు తాగలేను. సో ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మజ్జిగ వేసుకోవాలి. లేదంటే ఈ వేడి మీద వేస్తే ఏమవుతుందంటే మనకి అందులో ఉండే పోషకాలు, అంటే పెరుగులో కానీ మజ్జిగలో ఉండే ఆ ప్రోబయోటిక్స్ ఉంటాయి కదా, అవి మనకి చచ్చిపోతాయంట. సో అందుకే వేడన్నంలో కూడా పెరుగు తినొద్దని చెప్తారు. సో ఇంకా చుక్క కూర ఆవ పెట్టుకుందామని చెప్పి మేము కొంచెం చుక్క కూర గోంగూర తెచ్చుకున్నాము. అండ్ ఇది మా చెట్టు కరివేపాకు. మా అమ్మ ఎప్పుడు వచ్చినా కూడా మా చెట్టు కరివేపాకు తీసుకొస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ టిఫిన్ ఏం చేయలేదు, రాగి జావ తాగేసి ఇంకా మేము టెంపుల్కి వెళ్దామనేసి స్టార్ట్ అవుతున్నాము. ఏం టెంపుల్ కంటే బిహెచ్ఎల్కి. టెంపుల్ అంటే పెద్ద స్పెసిఫిక్ ఏం కాదు, బిహెచ్ఎల్ లోపల మనకి చాలా టెంపుల్స్ ఉంటాయి కదా. ఎప్పుడు వినడమే కానీ అసలు ఇప్పటివరకు ఒక్కసారి కూడా వెళ్ళింది లేదు. అండ్ మా అమ్మ కూడా ఎప్పుడు జాబు ఇల్లు అంతే, ఇంకెక్కడికి వెళ్ళదు. సో కొంచెం అలా వచ్చినప్పుడు వెళ్దాంలే అని చెప్పి బయటికి వెళ్ళాము. ఎవ్రీ టైం ఎప్పుడు మా అమ్మ వచ్చినా ఏదో ఒకటి ఇంట్లో పని చేస్తూనే ఉంటుంది. ఆ ఇంట్లో పని చేసేసరికి ఇంకా మా అమ్మ వచ్చేది 2-3 రోజులు. సో ఆ 2-3 రోజులు తెలియకుండానే అయిపోతుంది ఇంట్లో పనితోనే. సో ఈసారి కొంచెం ఫ్రీగా ఉంది, ఎటైనా వెళ్దామనంటే వెళ్ళాము. అండ్ ఆ రోజు నరసింహస్వామి జయంతి అయింది. సో జయంతి ముందు రోజు అయింది, మేము టెంపుల్కి వెళ్ళిన ముందు రోజు. సో నెక్స్ట్ డే కళ్యాణం చేస్తారంట, జయంతి నెక్స్ట్ డే. మేము వెళ్ళేసరికి కళ్యాణము అది అయిపోయింది అనుకుంటా, ఏమీ హడావిడి అయితే లేదు. ఒక్క ప్లేస్లో మాత్రం హోమాలు చేస్తున్నారు, కానీ ఎండ మాత్రం విపరీతంగా ఉంది. సో మీరు మోస్ట్లీ ఎవరైనా బయటికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం అవాయిడ్ చేయండి, అసలు వెళ్ళకపోవడమే బెటర్. సో ఇంకా టెంపుల్కి వచ్చి ఫస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దర్శనం చేసుకొని ఇక్కడ కూర్చున్నాము. ఈమె పక్కన గోదాదేవి. అండ్ ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారు ఎవరో. కొంచెం టెంపుల్ లోపల కూర్చున్నాక కొంచెం పర్వాలేదు, కానీ మళ్ళీ బయట మాత్రం చాలా ఎండగా ఉంది. అసలు ఆ నేలపైన నడుస్తుంటే కూడా కాళ్ళకి ఇట్లా వేడిగా తగులుతుందనమాట. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ధ్వజస్తంభము, అది లక్ష్మీ నరసింహస్వామి గుడి. అండ్ ఫుల్గా డెకరేషన్ చేశారు, చాలా బాగుందన్నమాట డెకరేషన్ అయితే. అండ్ లోపల కూడా డెకరేషన్ చేశారు. ఇది బయట ఆ షాన్లియర్స్ కానీ ఆ ధ్వజస్తంభం డెకరేషన్ కానీ అది అంతా చాలా బాగుంది కదా. లోపలైతే ఇంకా బాగుంది డెకరేషన్. అండ్ నేను గూగుల్లో కూడా చూసా ఫొటోస్, కొంచెం ఫ్రూట్స్తో డెకరేషన్ చేశారు, చాలా బాగుంది. సో ఇది లోపల చేసిన డెకరేషన్. అండ్ ఇక్కడ కొంతమంది ఏంటంటే ఏదో సేవ చేస్తున్నారు అనుకుంటా, అంటే స్వామివారి సేవ ఉంటుంది కదా, సో అది చేస్తున్నారు అనుకుంటా, ఏదో పనిలో ఉన్నారు వాళ్ళైతే. అండ్ అది టెంపుల్ అనమాట. టెంపుల్ క్లోజ్ చేసింది. సో టెంపుల్ క్లోజ్ చేసింది ఏంటా, మేము టెంపుల్ క్లోజింగ్ టైంకి వచ్చామా అనుకున్నాము, బట్ కాదు, ఒక 1/2 hour అయినాక క్లోజ్ చేస్తారంట. ఎందుకో రీజన్ నాకు తెలీదు. మరి హోమం చేస్తున్నారు కదా, అక్కడ ఏమైనా విగ్రహాలు ఉన్నాయేమో, వాటికి పూజ చేసి తీసుకొస్తారేమో తెలీదు. సో ఇదన్నమాట డెకరేషన్, చాలా బాగుంది. అండ్ ఇక్కడ వార్షికోత్సవాలు జరుగుతున్నాయంట టెంపుల్లో. ఇక్కడ బ్యానర్ చూస్తే దీనిపైన బ్యానర్ పైన డీటెయిల్స్ అన్నీ పెట్టారు. అండ్ ఇది హోమం బొట్టు పెట్టుకుంటున్నాము. మా అమ్మ పెట్టుకొని మాకు కూడా హోమం బొట్టు పెట్టిందనమాట. సో ఇక్కడ హోమం చేసే దగ్గర మటుకు టెంట్ వేశారు, మిగతా అంతా చాలా వేడిగా ఉంది. అండ్ చాలా టెంపుల్స్ ఉన్నాయి, చూడ్డానికి కూడా చాలా బాగా అనిపించాయి టెంపుల్స్. మేము వెళ్ళిన రోజు అది వీకెండ్, సాటర్డేను సండేను ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ చాలా పబ్లిక్ ఉన్నారనమాట. సో ఇంక ఇక్కడ హోమం చేస్తున్నారు, అక్కడ కనిపిస్తుంది కదా అదే విగ్రహము. లోపల కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో విగ్రహాలు ఉన్నాయి, మరి అవి నరసింహస్వామి కళ్యాణం విగ్రహాల ఏంటో తెలియదు. అండ్
మేము వెళ్ళిన రోజు కూడా కళ్యాణం చేయట్లేదు. యాక్చువల్గా మేము ఆ రోజు కళ్యాణం అని చెప్పే వెళ్ళాము, బట్ కళ్యాణం అయితే ఏం చేయట్లేదు. ఇంకా హోమం చేసుకుంటున్నారు అందరూ. ఇక్కడ బ్యాచెస్గా కూర్చున్నారు అనమాట హోమానికి. సో హోమం చేసుకుంటున్నారు అండ్ కొంచెంసేపు అట్లా ఉన్నాము గుళ్ళో, లైక్ ఆల్మోస్ట్ ఒక 1 hour ఉన్నాము టెంపుల్లో. అండ్ ఇంకా తర్వాత మా ఆయనకి కొంచెం ఏదో పని ఉందని చెప్పి మేము బయటికి వెళ్ళాం, కానీ ఆ పని అవ్వలేదు. సో ఈ పొడుగుతా ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇవి చూస్తుంటే అనిపించింది ఇంకా చాలా టెంపుల్స్ కవర్ చేయాలేమో అని. సో ఫస్ట్ టైం వచ్చాము కాబట్టి అంతగా అంటే అక్కడ ఉన్న ఆ ప్రాంగణంలో ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేసాము ఇంతకుముందు చూపించిన ఆ ఏరియాలో. బట్ ఇంకా చుట్టూరా ఉంటాయా అదేమీ తెలియదు, ఎక్స్ప్లోర్ చేసే టైం కూడా లేదనమాట. సో నెక్స్ట్ టైం మంచిగా ఎక్స్ప్లోర్ చేసి వెళ్దాంలే అనుకున్నాము. అండ్ ఇక్కడ బాగా ఎండగా ఉందని కొంచెం కూల్గా షుగర్ కేన్ జ్యూస్ తాగుదామని చెప్పి అంటే ఇక్కడ ఆగామన్నమాట మా అమ్మ. యాక్చువల్గా మా అమ్మ నిన్ను వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, ఫ్రూట్స్ తీసుకో అని చెప్పంటే మ్యాంగో సీజన్ కదా, ఫ్రూట్స్ కొనిస్తాను, మ్యాంగోస్ నీ ఇష్టమైన ఫ్రూట్స్ తీసుకో అని చెప్పింది. మ్యాంగోస్ తీసుకున్నాము, బట్ ఇవి అస్సలు స్వీట్గా లేవు, ఎందుకో తెలియదు. నాకైతే అనిపించింది వీటిపైన మచ్చలు లేవు కదా, మచ్చలు ఉన్నవైతే తీయగా ఉంటాయి. ఇవి ప్లెయిన్గా ఉన్నాయి, చూడడానికి బాగా పచ్చగా మంచిగా అంటే అట్రాక్టివ్గా ఉన్నాయి. సో ఇలా అట్రాక్టివ్గా ఉండేవి అసలు టేస్ట్ ఉండట్లేదు, నేను అబ్జర్వ్ చేశాను. సో మనకి ఏవైతే మచ్చలు ఉంటాయో అవే టేస్టీగా ఉన్నాయి తీయగా. సో ఇంకా ఏం చేస్తాం, కొన్న తర్వాత పడేయలేం కదా. సో ఇంటికి వచ్చిన తర్వాత పుల్లగా ఉన్నాయని చెప్పి కొంచెం మన బియ్యం డబ్బా ఉంటుంది కదా, బియ్యం డబ్బానో బియ్యం బస్సానో ఏదోటి ఆ రైస్ లోపల పెడితే అది పండుతుంది. సో రైస్ లోపల పెట్టి అట్లా పండించేసుకొని తిన్నాము. ఇంకొచ్చిన తర్వాత ఏదో అలా టీవీ నడుస్తుండాలని చెప్పి ఈ మూవీ చూస్తున్నా. ఇది అమ్మో 1వ తారీఖు మూవీ అనమాట. మన మిడిల్ క్లాస్ వాళ్ళ కష్టాలన్నీ బాగా చూపించారు అందులో. అండ్ మా అపార్ట్మెంట్లో వాళ్ళు యాప్రికాట్ డిలైట్ స్టార్ట్ చేశారని చెప్పా కదా. సో వాళ్ళు మ్యాంగో ట్రెస్ లెచీస్ కేక్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తే అది కొంచెం తీసుకున్నాము. బట్ దీనిపైన టాపింగ్స్ ఉన్నాయి కదా మ్యాంగో, అవి కూడా పుల్లగా ఉన్నాయి. అసలు మ్యాంగోకి స్వీట్నెస్ రాలేదు ఇంకా అనిపిస్తుంది. మరి ఏంటో ఆర్టిఫిషియల్ మ్యాంగోస్ అయిపోయినాయి, ఆర్టిఫిషియల్ ఫ్రూట్స్ అయిపోయినాయి అందువల్లేమో. సో మా అమ్మ అయితే ఇట్లాంటి కేక్స్ అవి ఏం తినదు. కొంచెం యాప్రికాట్ డిలైట్ ఉంచా మా అమ్మకి, ఎందుకంటే ఇది స్పాంజ్ కేక్తో చేశారు కదా, కేక్తో చేసే ఐటమ్స్ ఏవి మా అమ్మ తింది అసలు. సో ఇంకా నేను మా ఆయన కొంచెం తిన్నామన్నమాట లైట్గా. నాకు ఓకే అనిపించింది కేక్, బట్ యాప్రికాట్ డిలైట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో కొంచెం అట్లా ఈవినింగ్ వచ్చేసిన తర్వాత, ఇది ఈవినింగ్ అనమాట, టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత లంచ్ చేసేసి కొద్దిసేపు పడుకున్నాము ఒక 1 hour అలా. ఇంకా పడుకున్న తర్వాత మా అమ్మ ఈవినింగ్ పూజ చేస్తుంది అనమాట. శుక్రవారమో శనివారమో ఆ రోజు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, శుక్రవారమే అనుకుంటా. సో మా అమ్మ ఎవ్రీ శుక్రవారం, నేను ఇంతకుముందు టెంపుల్ వెళ్ళింది శనివారం ఆదివారం గుర్తులేదన్నా కదా, అది శుక్రవారం అనమాట. సో శుక్రవారము మా అమ్మ ఖచ్చితంగా ఇలా పూజ చేస్తుంది. అంటే అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా పూజ చేసుకుంటుంది ఆఫీస్ నుంచి వచ్చినాక. నాకేంటంటే కరెక్ట్గా ఈ పూజ టైం కంటే సంధ్యా సమయం ఉంటుంది కదా, ఆ టైంలో పూజ చేసుకోవాలి. నాకు కరెక్ట్గా 5:30 to ఆల్మోస్ట్ 7 అట్లా మీటింగ్సే ఉంటాయి. సో ఇంకా నేను మధ్యలో లేవడానికే ఉండదు. ఇంకా ఆ 7 o'clockకి నాకు చెయ్యాలని కూడా అనిపించదు అనమాట పూజ. సో ఇంకా వీకెండ్స్ వస్తే మా ఆయనకి మూవీస్ చూడడం అంటే చాలా ఇష్టం. సో వీకెండ్ మొత్తం మూవీస్ చూస్తూనే ఉంటాం అనమాట. ఈ మూవీ రాకాస మూవీ, పెద్ద భయంకరంగా ఏం లేదు, సో బాగానే ఉంది, 1 time వాచ్ లాగా అయితే చూడొచ్చు. సో ఇంకా ఇంతే వీడియో. అండ్ ఈవినింగ్ మా అమ్మ లడ్డూలు చేసింది, అవి నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను, నూపల్లి ఉండలు, తప్పకుండా చూడండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తుంటే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అండ్ నాకు కూడా మంచిగా వీడియోస్ పోస్ట్ చేయాలనిపిస్తుంది అనమాట. సో అది, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.